ప్రతి ఏడాది వేలాది ఉపాధ్యాయ అభ్యర్థులు ఆతృతగా ఎదురుచూస్తున్న డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందా అనే ప్రశ్న ఇప్పుడు అందరినీ పట్టి పీడిస్తోంది. రాష్ట్రంలో నిరుద్యోగ ఉపాధ్యాయులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఏపీ డిఎస్సి 2024 నోటిఫికేషన్ జారీకి సంబంధించి ఇటీవల కొన్ని కీలక వివరాలు వెలుగులోకి వచ్చాయి. అయితే ఈసారి అనుకున్న సమయానికి నోటిఫికేషన్ విడుదల కావడం కాస్త ఆలస్యం అవుతుందనే వార్త నిరుద్యోగులను నిరుత్సాహానికి గురిచేస్తోంది. ప్రభుత్వం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం నవంబర్ 6, 2024 నాటికి డిఎస్సి నోటిఫికేషన్ విడుదల కావాల్సి ఉంది. అయితే సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో కొన్ని కీలక ప్రక్రియలు ఇంకా పూర్తి కాలేదు. ముఖ్యంగా ఎస్సీ వర్గీకరణ సమస్యను పరిష్కరించడం అనివార్యం కావడంతో ప్రభుత్వం ఈ ప్రక్రియకు ప్రాధాన్యతనిచ్చింది. ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించడానికి ఒక ఏకసభ్య కమిషన్ ను ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ కు 2 నెలల కాలం మంజూరు చేస్తూ వర్గీకరణ నివేదిక సిద్ధం చేయాలని ఆదేశించింది. దీంతో నివేదిక అందిన తర్వాతనే డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేయాలని నిర్ణయించిందని సమాచారం. ఇటీవల అసెంబ్లీలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ వచ్చే విద్యా సంవత్సరానికి ముందు డిఎస్సి నియామకాలను పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. ఈ ప్రక్రియకు సమయం తీసుకున్నప్పటికీ అభ్యర్థుల భవిష్యత్తుపై ప్రభావం చూపకుండా జాగ్రత్తలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ఉపాధ్యాయ నియామకాల్లో ఎస్సీ వర్గీకరణ కీలక అంశంగా మారింది. ఇది కేవలం ఉపాధ్యాయ నియామకాలకు మాత్రమే సంబంధించింది కాదు. అది అన్ని ప్రభుత్వ నియామకాల్లో సమానత్వం తీసుకురావడమే లక్ష్యంగా నిర్ణయించబడింది. ఈ వర్గీకరణ పూర్తయితే అర్హులైన అభ్యర్థులకు రిజర్వేషన్లు కేటాయించే అవకాశం ఉంటుంది. ఈ అంశాన్ని ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతతో పరిష్కరించాలని నిర్ణయించింది. నిరుద్యోగ అభ్యర్థుల మధ్య ఈ నోటిఫికేషన్ ఆలస్యంపై కొన్ని రకాల భావోద్వేగాలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది తమ ప్రిపరేషన్ పై మరింత శ్రద్ధ పెట్టాలని భావిస్తున్నారు. మరికొంతమంది ఈ ఆలస్యం కారణంగా నిరుత్సాహానికి గురవుతున్నారు. మరికొంతమంది నిరసనలను వ్యక్తం చేస్తున్నారు. నోటిఫికేషన్ ఆలస్యమైనప్పటికీ డిఎస్సి సిలబస్ ఆధారంగా మీ ప్రిపరేషన్ కొనసాగించండి. పాత ప్రశ్న పత్రాలను పరిశీలించండి. గత డిఎస్సి ప్రశ్న పత్రాలు మీకు ఈసారి ప్రశ్నల సరళిని అర్థం చేసుకోవడంలో సహాయపడతాయి. ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందో తెలియకపోయినా ఏపీ డిఎస్సి అఫీషియల్ వెబ్సైట్ ను ఎప్పటికప్పుడు విజిట్ అవుతూ ఉండండి. మాక్ టెస్టులు రాయడం అలవాటు చేసుకోండి. మీరు ప్రిపరేషన్ ను గట్టిగా కొనసాగించేందుకు మాక్ టెస్టులు చాలా హెల్ప్ అవుతాయి. నోటిఫికేషన్ రాకముందే మీరు ఈ పనులకు ఖచ్చితంగా పూర్తి చేయాల్సి ఉంటుంది. మీ రిజిస్ట్రేషన్ కోసం అవసరమైన సర్టిఫికేట్లను సిద్ధం చేయండి. విద్యా అర్హతకు సంబంధించిన డాక్యుమెంట్లను రెడీ చేసుకోండి. ఫైనల్ గా డిఎస్సి అనేది మీకు మంచి భవిష్యత్తు కోసం ఒక గోల్డెన్ ఆపర్చునిటీగా భావించండి. ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగం అంటే లైఫ్ సెటిల్, సమాజంలో గౌరవం, కుటుంబానికి మంచి సపోర్ట్ ఉంటుంది. మీ ప్రయత్నాలు వృధా కాకుండా ఉండాలంటే ప్రతి క్షణం ప్రిపరేషన్ లో ఉండండి. ఆత్మవిశ్వాసం మీ విజయానికి నాంది అని గుర్తుంచుకొని ప్రతి సమస్యను సమర్థవంతంగా ఎదుర్కోండి. ఈ వీడియో గనక మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా సోషల్ పోస్ట్ జాబ్ పోర్టల్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.